కౌశిక్ గారు చెప్పండి, ఏమిటి అసలు రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడటం ఏంటి? మీరేమన్నా భయపడుతున్నారని వీళ్ళిద్దరు అంటున్నారు. మీ వాదన ఏమిటి? మీరు ఎట్లా సమర్థించుకుంటారు? నిజంగానే సుప్రీంకోర్టులో ఆ ఇష్యూ ఉండగా ఇట్లా మాట్లాడడం వల్ల మీకు నష్టమా లాభమా? సార్ ఇప్పుడు ఏ విషయమైనా తీసుకోండి, మీరు ఏ విషయమైనా కోర్టులలో పోతా ఉన్నాయి. ఇప్పుడు ఏ విషయం ఏమన్నా గ్రూప్ 1 సంబంధించి కూడా హైకోర్టులో కేసు నడిచింది. అంటే కేసు నడిస్తే చాలా సార్లు అసెంబ్లీలో డిస్కస్ చేసినాం. మరి అది కోర్టులో ఉన్న వ్యవహారాన్ని ఎట్లా డిస్కస్ చేసినాం అంటే ఎట్లయితే ఇప్పుడు ఏమైంది సార్, ఒక్కొక్క కేసు 30 సంవత్సరాల కాలం పాటు కోర్టులలో నడుస్తూ ఉంటాయి. అట్లాంటి అసెంబ్లీ కౌన్సిల్లో చర్చ అవుతుంటే ఎట్లా? కాబట్టి ఇక్కడ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఖచ్చితంగా చర్చ చేస్తారు. అది ఎలాంటి తప్పు కాదు. ఎందుకంటే ఒక్కొక్క కేసు 30 సంవత్సరాల కాలం పాటు ఆ కేసు మీద మాట్లాడొద్దంటే అంటే ఉప ఎన్నికలు రావు అని ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు సపోజ్ నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళందరూ అనర్హులని ప్రకటించింది అనుకోండి, అప్పుడు కూడా ఒప్పుకోరా సార్? ఇప్పుడు మొన్న చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, వాళ్ళు పోటీ చేసిరా, ఆ బీఫామ్ మీద పోటీ చేసిరా, ఇంకోటి అనేది తేల్చాల్సింది ఎవరు? స్పీకర్ గారు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ దానా నాయక్ గారు పోటీ చేసిరానో, ఆ కాంగ్రెస్ పార్టీ మీద బీఫామ్ మీద పోటీ చేసి ఇవన్నీ కాదు, ఇక్కడ అదే స్పీకర్ గారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత చెప్పడానికి కూడా కాస్త వినడానికి కూడా బాగా సుప్రీంకోర్టు చెప్పింది సార్. మేము చెప్పింది కాదు ఇది, ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా ఇక్కడ ఏం చెప్పింది, ఏదైనా కూడా స్పీకర్ గారిని మేము ఇది అదని చెప్పలేము, గత తీర్పులను ఉన్నాయి కాబట్టి వారు తేల్చాల్సిందే, అదే టైం బాగానేది ఎక్కడ లేదు, కాబట్టి మేము కొత్తగా ఏం ఆదేశించలేమని చెప్పిన తర్వాత అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది. తప్పే ఉంది సార్. అది ఇంకొకటి, పార్టీ ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ ఎంత తక్కువ మాట్లాడితే సమాజం అంత అర్చిస్తుంది. ఎందుకు సార్ 48 మంది జాయిన్ చేసుకున్నారు సార్ బీఆర్ఎస్ పార్టీ. 2014లో వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలని, వైసీపీ ఎంపీ, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలని, టీడీపీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ. 2018లో 8 స్థానాలు వచ్చినప్పుడు నేను కూడా మీతో ఒప్పుకుంటున్నాను మిత్రమా. బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారు కానీ ఈ విషయంలో గట్టిగా వాదించే నైతిక అర్హత కోల్పోయారు. భారతీయ జనతా పార్టీ 7 రాష్ట్ర ప్రభుత్వాల గురించి సార్, 1 కాదు 2 కాదు, 7 రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏకంగా రాజ్యసభలో అదే టీడీపీ సంబంధించిన ఎంపీలను విలీనం చేసుకున్నారు. అదే గోవాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పక్షాన్ని విలీనం చేసుకున్నారు. ఇక రకరకాల వాళ్ళు 7 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చిన తర్వాత వారికైనా వీరికైనా ఈ ఫిరాయింపుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం కావచ్చు, భారతదేశంలో ప్రజలు కాదుగా వాళ్ళు తప్పు చేశారని మేము తప్పు చేస్తాం కాదు. అసలు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారికి కూడా అప్రతిష్ట కదా, మీరు ఈ రకంగా ఎంకరేజ్ చేశారంటే. సార్ ఇప్పుడు మా ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలా? మా ప్రభుత్వం ఇప్పుడు సార్ 5 సంవత్సరాల అదే పాయింట్ మీకు కూడా వస్తుందిగా, ఓటుకు నోటు కేసు తర్వాతే కదా ఈ గొడవ జరిగింది సార్. మా ప్రభుత్వం వచ్చి ఉంటే మేము ఖచ్చితంగా ఫిరాయింపుల మీద చట్టం చేసేవాళ్ళం. మా శక్తి ఇప్పుడు చిన్నది. మేము తెలంగాణ 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి జీవించి ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని కూల్స్తామని చెప్పేసి మొదటి రోజు నుంచే ఎవరు పల్లరాజరెడ్డి గారు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి 10 మంది కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పేసి స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నప్పుడు ఆ మద్దతు మేము స్వీకరిస్తా ఉన్నాం తప్ప ఇక్కడ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మాత్రమే వారిచ్చిన మద్దతు మేము స్వీకరించిన తప్ప ఇక్కడ ఏదో 8 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని, అదే కాదు ఇండిపెండెంట్ ఇద్దరు తీసుకొని తెలంగాణ ప్రజాస్వామ్యం మీకు కూని చేయలేదు. దానికి మూలం ఏంటి? మీరు ఆ దిక్కుమాలిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అఫ్కోర్స్ అప్పుడు ఆయన టీడీపీ అనుకోండి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి డైరెక్షన్లోనో లేకపోతే ఎట్లనో వెళ్ళి డబ్బులు ఇచ్చి దొరికిపోయారని కదా ఆరోపణ. దానివల్ల కదా ఆ తర్వాత కేసీఆర్ గారు మేలుకుని అబ్బో ఇట్టయితే లాభం లేదు, మనకు 63 ఉన్నాయి, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి లాగడం మొదలుపెట్టాడు. దానికి కూడా మూలానికి కూడా వెళ్తే అయితే ఆయన చేసిందాన్ని సమర్థించట్లా, కేసీఆర్ గారు చేసింది. కానీ మూలానికి వెళ్తే ఇవన్నీ వస్తాయి కదా అంటున్నా అంతే సార్. ఇక్కడ ఏంటంటే వారిలాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని మంత్రివర్గంలో అవును, అది కూడా తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయింపు నుంచి ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచి సార్. బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఈ నైతికత లేదు వారిద్దరు. ఎందుకంటే యాతావత ఏంటంటే 3 పార్టీలు యాతావత జనానికి అర్థమైంది ఏంటంటే 3 పార్టీలు ఒకటే ఈ విషయంలో డ్రామా అనేది అర్థమవుతా ఉంది. మేము మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం పాటు మా ప్రజా ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాత్రమే 10 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే మేము తీసుకున్నాం తప్ప ఇక్కడ ఎలక్షన్లు వచ్చి ఆల్రెడీ జేఎన్ఏ డిక్లేర్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా మద్దతు వేరు, పార్టీలో చేరటం వేరు. సార్ నేను ఏమంటున్నా అంటే కన్వ కప్పుకున్న తర్వాత ఇప్పుడు మా చరణ్ ఏమంటుండే,
బీఫామ్ మీద పొడి చేసినా కానీ ఆయన మా పార్టీ వాడు కాదంటున్నాడు. అదే అట్లంటే సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం ఏంటి? ఇది విచిత్రం. టికెట్ ఇచ్చి ఓడిపోతే దానికి ఇంకా మా పార్టీ కాదని చెప్తుండు. నిజంగా చిరంగా అసలు ఈ లాజిక్ ఏందో నాకు ఇంతవరకు అర్థమవుతుంది. ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బిఎస్పీ టికెట్ మీద ఢిల్లీలో పోటీ చేసినప్పుడు ఆయన డిస్క్వాలిఫై చేసారు. మేము పోయింది ఏ యాక్ట్ తోటి పోలేదు సార్. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ యాక్ట్ తోటి అయితే సుప్రీంకోర్టులో కేసు గెలిచిందో, ఆ అరుణాచల్ ప్రదేశ్లో ఏదైతే ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పోయినటువంటి కేసుని మేము ఈరోజు దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్గా వేసాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహారాష్ట్రలో వేసినటువంటి కేసుని, ఆ కేసు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నే మహారాష్ట్ర జడ్జిమెంట్, మహారాష్ట్రలో కూడా ఏం అనర్హత వేయలేదు స్పీకర్. చాలా కాలం అట్లా అదంతా కూడా బట్ అన్నిటి కూడా కాంగ్రెస్ వేసిన కేసుని ఫైల్ చేసి దీన్ని మీరు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. న్యాయబద్ధం చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకో గమ్మ చెప్పారు సార్. సరే, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు రాహుల్ గాంధీ పార్టీ మారినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కండు వేసిండు. ఆయన వేసాడు సార్. దేవుడి కండు దయ్యాల కండు వేసుకొని దేవుడి కండు అని చెప్తే తప్ప దేవుడు దయ్యాలు